సో జనరల్గా మీ హైట్కి ఈ స్పోర్ట్స్ అనేది కరెక్ట్ యాక్చువల్గా. చెప్పండి, నెట్ కిందకి పెట్టక్కర్లేదు. ఇప్పటివరకు ఏదన్నా అకేషన్స్ వచ్చినప్పుడు ఒక అంటే సిస్టర్గా తనకి మీరు గిఫ్ట్లు ఇవ్వటం అలా ఆనవాయితీ జనరల్గా ఏ పండక్కైనా. బట్ ఇప్పుడు తను ప్రొడ్యూసర్, మీరు హీరో, ఏంటి తను ఇప్పుడు మీకు రెమ్యునేషన్ ఇవ్వాలి? ఆల్రెడీ కొంచెం తీసుకున్నాను. బట్ తన సక్సెస్, తను ఎలాంటి సినిమాలు తీసుకుంటుంది, తన సెన్సిబిలిటీస్ అన్నిటి మీద నాకు చాలా చాలా ఒక రెస్పెక్ట్ ఉంది నాకు. తను ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటుంది, ఎంతమందికి ఆపర్చునిటీ ఇవ్వాలి, ఒక టాలెంట్ని గుర్తించి పట్టుకోవడం కూడా చాలా పెద్ద టాలెంట్. ఆ విధంగా మా చెల్లికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఒక బ్రదర్గా అలాంటి సినిమా చేయడం. అంటే తన ఫస్ట్ సినిమాకి కూడా ఒక 11 కుర్రాల్ని లాంచ్ చేసి ఆ ప్లాట్ఫామ్ సెట్ చేసి చేయడం. చాలామంది ప్రొడ్యూసర్లు ముందుకు రాకపోవచ్చు, బట్ ఒక కొత్త సినిమా తీయాలి, ఒక మంచి సినిమా తీయాలన్న ప్యాషన్ అన్నిటితో పాటు కొంచెం నిజంగా చాలా గట్స్ కూడా ఉన్నాయి తనకి. అండ్ బట్ తను ఆ సినిమా హిట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాకాసానం ఇంకో సినిమాతో వస్తుంది. అండ్ కానీ ఇప్పుడు దాకా మా చెల్లిని నాతో సినిమా చేయని అడగలేదు, తను కూడా అన్న నాతో సినిమా చేయని అడగలే. బట్ ఈ స్క్రిప్ట్ అలా వచ్చి మా మధ్యన పడి ఇట్లా ఈ కాంబినేషన్ని సెట్ చేసి అలా చేసింది. యా, నిహారి గారు.